ఐఎమ్ ఇంప్రెస్డ్. యు ఆర్ సెలెక్టెడ్. నీకు 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నీకు స్టైఫండ్ వస్తుంది. మొత్తం సంవత్సరానికి నీ ప్యాకేజీ 4 lakhs. 4 lakhs? అంత తక్కువ ప్యాకేజ్కి నేను చేయలేను సార్. నాకు చాలా వెబ్సైట్స్లో వేరే వేరే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అన్నిట్లో 10 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్. మీది పెద్ద కంపెనీ కదా అని మీ దగ్గర ట్రై చేద్దామని వచ్చాను అంతే. చూడు, నీకు జాబ్ రాగానే రెజ్యూమ్ అప్లోడ్ చేయమని కాల్ వచ్చిందా? ఎస్ సార్. ఫాలో మీ. వాళ్ళ కంపెనీ వెరిఫికేషన్ లిస్ట్లో నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యావని, నువ్వు వెరీ టాలెంటెడ్ అని జాబ్ డీటెయిల్స్ చెప్పి గుడ్ శాలరీ ఆఫర్ చేసి ఉంటారే. ఎస్ సార్. విదేశాల్లో అయినా సరే జాబ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడిగారా? అవును సార్. నా పాస్పోర్ట్తో పాటు నా పూర్తి వివరాలు వాట్సాప్ ద్వారా పంపించాను. నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావయ్యా. అయితే నీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుంది. విత్ గుడ్ ప్యాకేజ్. సూపర్, కంగ్రాచులేషన్స్. సార్ 1 minute ప్లీజ్. చూడు తేజ, ట్రైనింగ్ ఛార్జెస్ అని, ఎంప్లాయ్ ప్రొఫైల్ ఫీ అని, కన్ఫర్మేషన్ ఫీ, వెరిఫికేషన్ ఫీ అని, వీసా ప్రాసెస్ ఛార్జెస్ అని, ఇలా వివిధ రకాలుగా డబ్బు చెల్లించమని అడుగుంటారే. యా కరెక్ట్ సార్. ఆల్రెడీ 50% పేమెంట్ కూడా చేసేసాను. మిగతా 50% రెడీ చేసుకుంటున్నాను. ఓరి వెర్రి నాగన్నా, సైబర్ నేరగాళ్ళు నీకు ఓల వేశారు. నువ్వు పూర్తిగా డబ్బు కట్టావనుకో, ది నెంబర్ యు ట్రైయింగ్ టు రీచ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత నీ జాబ్ రాదు, డబ్బులు రావు. వాట్? ఏంటి షాక్ అయ్యావా? కొంచెం మంచిలు తాగు. బివేర్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్స్. దేశవ్యాప్తంగా నిరుద్యోగులను దోచుకు తినే దొంగలు ఎక్కువయ్యారు. ఆన్లైన్ జాబ్స్ అని, టాస్క్లని, పార్ట్ టైం జాబ్లని, ఇంటి దగ్గరే కూర్చుని సంపాదించుకోవచ్చు అని చెప్పి మోసగించే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి.